ఏంటి ఇక్కడ వెయిట్ మెషిన్ పెట్టాను అని అనుకుంటున్నారా? నా వెయిట్ చూసుకోవడానికి కదండి, ఆ రోజు కూడా ఉంటుంది నా వెయిట్ చూసే రోజు కూడా. మా బాబు సెకండ్ బ్యాగ్ వెయిట్ చూద్దామని చెప్పి ఇది పట్టుకొచ్చాను అనమాట. ఇది చూడండి, అన్ని బుక్సే ఇందులో. ఇది ఎంత ఉందో చూడండి, 7.65 కేజీస్ ఉంది. కనిపిస్తుంది కదా, 7.65 మొత్తం బుక్స్. వాడు ఆల్రెడీ ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్ళాడు. ఇది సెకండ్ బ్యాగ్ అనమాట. నేను పట్టుకెళ్ళి ఇవ్వాలి ఇప్పుడు స్కూల్కి. యాక్చువల్గా అన్నీ మారుతున్నాయి, ఈ బుక్స్ మాత్రం మారట్లేదు. ఇంకా 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 డబుల్ అయిపోతున్నాయి. వాడు 4th క్లాస్ అండి. మా వాడు ఇంకా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటాడు చూడడానికి. ఇంకా బక్కగా ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా మోసుకెళ్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మనం చదివేటప్పుడే కొంచెం ఎక్కువ బుక్స్ ఉండే అని ఫీల్ అయ్యేదాన్ని నేను. అలాంటిది ఇప్పుడు వాళ్ళు బుక్స్ చూస్తుంటే ఇంకా నాకు ఏమన్నా అర్థం అవ్వట్లేదు. ఏమన్నా అంటే సెకండ్ బ్యాగ్ ఆప్షన్ ఇచ్చాం కదా, స్కూల్లో పెట్టుకోవచ్చు కదా పిల్లలు అంటారు. పిల్లలకి ఏముందండి, వాళ్ళకి ఎంతసేపు మా టీచర్ కొడతారు, మా సార్ తిడతారు, ఆ బుక్ ఉండాలి ఈ బుక్ ఉండాలి, ఇంకెంతసేపు అంటే మిగతా వాళ్ళ గురించి తెలియదు. కానీ మా వాడైతే అలాగే చంపు తినేస్తాడు పట్టుకొని. బుక్కు అది పట్టుకురావాలి ఇది పట్టుకురావాలి. ఇప్పుడు కూడా ఈ బ్యాగ్ అంటే దసరా హాలిడేస్ అయినాయి కదా, బుక్స్ అన్నీ ఇంటికి ఇచ్చేసారు. ఇప్పుడు నేను పట్టుకొని వెళ్దాము అని చెప్పి ఇలా తీసాను అనమాట. అప్పటికి కూడా వాడు నేనే పట్టుకెళ్ళిపోతాను రెండు అన్నాడు. ఈ బ్యాగ్ ప్లస్ ఇంకో బ్యాగ్ కలిపి 2nd ఫ్లోర్ వాడు క్లాసు, అక్కడికి పట్టుకెళ్ళాలంటే ఇంక అయినట్టే. వద్దురా బాబు నేను తీసుకొస్తాను, నా పని అంతా అయిన తర్వాత అని చెప్పాను. ఇప్పుడు పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట. అప్పటికి మూతి ముంజుగాయలో పెట్టుకుని వెళ్ళాడు నేను తెస్తానంటే. ఏమో మరి ఈ రోజులు ఎప్పుడు మారుతాయో ఏంటో నాకు అర్థం అవట్లా. బుక్స్ మానిపించాలంటే ల్యాప్టాప్ కానీ ఇచ్చి పంపించాలో ఏంటో మరి, డిజిటలైజ్ చేయడానికి ఏంటో తెలియట్లేదు. అండ్ మంచి ఎండలో బయలుదేరాను బ్యాగ్ పట్టుకొని. మెయిన్ గేట్లోంచి వెళ్తే ఈ గేట్ కాదు సైడ్ గేట్ అన్నారు, ఆ గేట్ కాదు నార్త్ గేట్ అన్నారు. మొత్తానికి ఒక చిన్న గేట్లోంచి పట్టుకెళ్ళి స్కూల్ అప్ చెప్పేశాను. చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. జ్యూస్ షాప్కి వెళ్ళి మంచిగా జ్యూస్ తాగేసి కొంచెం కూల్ అయ్యాను, ఇంటికి వెళ్ళిపోయాను. అంతే. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా బాయ్ బాయ్.